షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీయ నామములో యెహోషువ మెస్సీయ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ కూడా దేవాతి దేవుని మహాకృపలన క్షేమంగా ఉన్నారని తలంచున్నాను. ఈ వాక్యం విని మీరు బలపరుచున్నట్లయితే దీనిని ఇంకా అనేక మందికి మీ యొక్క సోషల్ మాధ్యమాల్లో షేర్ చేసి దేవుని యొక్క పరిచర్యలు పాలు భాగస్తులే దేవుని దీవెనలు పొందాలని మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నాను. 37వ దావీదు కీర్తన 6వ వచనం చదివి ధ్యానించుకుందాము. 37వ దావీదు కీర్తన 6వ వచనం. ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. ఎవరైతే దేవుని యొక్క వాక్యమును విని దాన్ని గ్రహించి వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ నీతిగా బ్రతుకుచున్నారో అటువంటి వారికి ఎదురయ్యే అవమానాలు, దోషణలు, నిందలు ఇవన్నీ కూడాను మనము వాటి నుండి ఉపశమనం పొందాలంటే ఈ వాక్యం ద్వారా మనము ఉపశమనం పొందవచ్చు. ఈ వాక్యం ద్వారా మనం విశ్రాంతిని పొందవచ్చు. ఎందుకంటే ఎవరైతే నీతిగా బ్రతుకుచున్నారో వారి యొక్క నీతిని వెలుగుతో పోలుస్తున్నాడు తండ్రి అయిన దేవుడు. ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. ఈ లోకంలో దేవుని సంబంధులుగా బ్రతుకుచున్నప్పుడు ఈ లోకం నుండి ఖచ్చితంగా వేరుపరచబడతాము. ఇతరుల వల్లే అన్ని కార్యక్రమాలను పాల్గొనలేము కదా. ఎవరైనా అడిగితే నేను దీన్ని చేయను, నేను దేవుని నమ్ముకున్నాను, వాక్యానుసారంగా చేసి చెప్పినప్పుడు వారి నుంచి కొన్నిసార్లు కొంత వెటకారము, కొన్ని దూషణ మాటలు, లేకపోతే కొంత బాధ పెట్టే ఆ యొక్క ఆలోచనలు వారు చేస్తూ ఉంటారు. అయితే ఇవేమీ పట్టించుకోకుండా మనము కలిగి ఉన్నది జీవము గల దేవుణ్ణి. నేను వెలుగు సంబంధిగానే బ్రతకాలి, చీకటి వైపు నేను వెళ్ళకూడదని ఉద్దేశం కలిగినప్పుడు ఇవన్నీ కలుగుతుంటాయి కదండి. అయితే తండ్రి దేవుడు చెప్తున్న మాటని తెలుసా? వెలుగుని వలె నీ నీతిని, మధ్యాహ్నం వల్ల నీ నిర్దోషత్వం ఆయన మన యొక్క నీతిని, మన యొక్క నిర్దోషత్వం వెల్లడి చేసేది ఆయనే, ఈ లోకంలో మనుషులు కాదు. కాబట్టి నీ భక్తి నా భక్తి ఈ లోకంలో మనుషుల మీద ఆధారం చేసుకొనక తండ్రి అయిన దేవుని వైపు చూస్తూ ఆయన మీద ఆధారపడితే గనక నిన్ను ఎవరెవరు ఏమన్నారో వాటన్నిటి కూడా ప్రతిఫలం ఆయనే ఇస్తాడు. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే మన యొక్క నీతిని కోల్పోకూడదు, మన యొక్క యథార్థతను కోల్పోకూడదు. మీకా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనంలో ఉంటాడు కదా భక్తుడు, నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారం ముందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా నుండు. ఎంత చక్కని మాటలు చూడండి ప్రియులారా. నా శత్రువా నా మీద అతిశయింపవద్దు. ఉదాహరణకి మన శత్రువు ఎవరండి? తండ్రి నుంచి మనం దూరం చేసేది అపవాది, సాతాను కదండి. మనం అందరం కూడా ఈరోజు ఆ యొక్క అపవాదితోటి, ఆ యొక్క సాతానుతోటి ఈ మాటను చెప్దామా? నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా నుండు. నేను వెలుగు సంబంధిగా జీవించాలి అనే ఆసక్తి, కోరిక నీలో ఉంటే గనక నువ్వు ఎన్నిసార్లు పడినా తండ్రి దేవుడు ఆ చీకటిలో నుండి నిన్ను లేపి వెలుగులోకి నడిపిస్తాడని ఈ వాక్యం ద్వారా భక్తులు మాట్లాడుతున్నాడు. చక్కని మాట అండి. నా శత్రువా, ఒరే సాతాను, ఒరే అపవాది, నా మీద అతిశయింపవద్దు, నేను పడిపోయిన నువ్వేం పెద్ద పండుగ చేసుకోవద్దురా బాబు, నేను క్రింద పడిన తిరిగి లేతును, నీ ఆనందము ఎంతోసేపు ఉండదు, ఆవిరైపోద్ది, కంగారు పడుకుని మనం ఈరోజు ఈ మాట ద్వారా సాతానికి చెప్పాలండి. కాబట్టి నా ప్రియమైన సహోదరు, అంత అద్భుతమైన మాట. కొన్నిసార్లు మనలో ఉన్న ఆ యొక్క బలహీనతలు, కొన్నిసార్లు అయ్యో ఎలా చేశానంటే తండ్రికి వ్యతిరేకంగా జీవించాను, ఆధ్యాత్మిక క్రమం చేశానని ఒక పశ్చాత్తాపం నీరు వస్తే కనుక తండ్రి అయిన దేవుడి దగ్గర మొర పెట్టుకుంటే ఆయన మళ్ళీ బలపరుస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో దీనికి ముగింపుగా ఒక మాటను మనం చూద్దాం. కాబట్టి సమయం రాకమునుపు, అనగా ప్రభువు వచ్చే వరకు దీనిని గూర్చి తీర్పు తీర్చబడి ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోని తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. మన హృదయంలో ఉన్న, అంతరంగంలో ఉన్న, అంధకారంలో ఉన్న ప్రతి ఆలోచనను ఆయన బయటికి తీసుకొస్తాడు.
ఆ సమయంలో నువ్వు నీతిగా ఉంటే కనుక, నువ్వు యథార్థమైన ఆలోచనలతో ఉంటే కనుక నీకు ఇవ్వవలసిన మెప్పు ఎవరి వల్ల కలుగుతుందండి? దేవుని వలన కలుగుతుందంట. ప్రతివానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. ప్రతివానికి తగిన ఆ యొక్క అంధకార సంబంధమైన ప్రతిఫలము ఆయన ఇస్తాడు. కాబట్టి ఏదో అనేసారని, నిన్ను ఏదో చేశారని కంగారు పోవద్దు. నీవు పడినా తిరిగి లేపే దేవుడు. ఆయన వెలుగు సంబంధి వల్లే మనం ఉండాలని కోరుకున్నాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన మన యొక్క వెలుగుని వల్లే మన నీతిని బయలుపరచువాడు, మధ్యాహ్నం వల్లే మన యొక్క నిర్దోషత్వాన్ని బయలుపరచువాడు. అందుకే సాతానుతో చెప్పండి, సాతాన అపవాది అతిశయపడొద్దు, నేను పడినను నా దేవుడు తిరిగి లేపుతాడు, నేను జీవము గల దేవుని కలిగి ఉన్నాను, ఆయన యొక్క వెలుగులోనే నడుస్తాను, నీతికి నిలబడతాను, యథార్థతకు నిలబడతానని చెప్పి మనందరం కూడా బలము కలిగి, శక్తి కలిగి దేవుని మీద ఆధారపడుచు బ్రతుకుదాం. అట్టి కృప తండ్రి నా దేవుడు మనందరికి దయచేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుల మహోన్నతుల మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయనా, ఇదిగో నాయన మా నీతిని వెలుగుని వలన, మా యొక్క నిర్దోషత్వమును తండ్రి నాయన మధ్యాహ్నం వల్లే వెలుగు తీస్తానని, వెల్లడిస్తానని ఈరోజు మాతో మాట్లాడారు. నాయన, మేము నీతిగా బ్రతికితే దానికి తగిన మెప్పును మీ వల్ల మేము పొందుకుంటామని ఈరోజు వాక్యం ద్వారా మాకు తెలియజేశారు. నాయన, మేము కింద పడినను మీరు లేవనెత్తుతారని తండ్రి ప్రభువా, ఆ యొక్క వెలుగులో మమ్మల్ని ఉంచుతామని ఈరోజు వాక్యంతో మాట్లాడడాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నేను ఈ వాక్యం ఉంటున్న బిడ్డల్లో ఎవరైతే పడిపోయిన స్థితిలో ఉన్నారో ఎప్పుడైనా నజరేయుడనే యేసునామములో లేపి నిలబెట్టి ప్రభువా, వెలుగులోనికి తీసుకురండి, పాపమును విడుదల కలుగజేయండి. ఆసక్తి కలిగి ఉన్న బిడ్డలకు తండ్రి ప్రభువా, నీ యొక్క శక్తిని బలం దయచేయండి. వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. షాలోమ్.